చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 8 నెలల పాపను అత్యంత క్రూరంగా దారుణంగా బ్లేడ్లతో గాయపరిచిన ఘటనలో ఇప్పటివరకే చాలా సీరియస్ ఉంది. వైద్యులైతే పాపను బతికించడానికి శాయశక్తిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్, పాప పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటివరకు వచ్చిన రోజు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం చెప్తారు సార్ పాప పరిస్థితి? నమస్తే అండి. 15వ తారీఖు నాడు మధ్యాహ్నము 8 నెలల పాపను తీసుకురావడం జరిగింది మా దగ్గరికి. వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ యొక్క అటెండర్స్ అందరూ తీసుకొని వచ్చారు. పాపకి ఇట్లా మాకు ఈవినింగ్ నుంచి కనబడట్లేదు, వెతికితే పాప దొరికింది, ఇలా తీవ్రమైన గాయాలతోనని మా దగ్గరికి 15వ తారీఖు నాడు తీసుకురావడం జరిగింది. నిన్న 15వ తారీఖు నాడు తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే పాప చూడగానే చాలా ఒంటి మీద చాలా గాయాలు, తీవ్రమైన గాయాలు, కొన్ని చోట్ల అయితే ఇట్లా చెవు వెనకాల కోసినట్టుగాను, తర్వాత పాప అయితే అపస్మారక స్థితిలో ఉండేది. వచ్చినప్పుడు చాలా డీహైడ్రేటెడ్గా ఉండేది. మేము వెంటనే అడ్మిట్ చేసి పాపకు తగిన ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేశాము. పాప వచ్చినప్పుడు కండిషన్ సీరియస్గానే ఉంది. మేము మా యొక్క వైద్యం మొదలుపెట్టి వాళ్ళకు కూడా చెప్పాము. ఎందుకంటే ఇంత తీవ్రమైన చిన్న పాపకి ఇంత తీవ్రమైన గాయాలు ఉండడం వల్ల కండిషన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒక 45 నుంచి 72 గంటలు గడిచేదాకా మనం చెప్పలేం కాబట్టి, సో మేము వచ్చి రాగానే పాపకి టెస్టులు చేశాము, తర్వాత వైద్యం స్టార్ట్ చేశాము, కావాల్సిన ఇంజెక్షన్స్ పెట్టాము. పాపకు కొంచెము ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సెప్సిస్ అంటాం మేము యూజువల్గా, చాలా ఎక్కువ ఇంజురీస్. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా నిన్న వచ్చిన తర్వాత ఒక 24 గంటల తర్వాత చూస్తే కూడా పాప కండిషన్ ఇంకా అలాగనే ఉంది. తర్వాత నిన్న జరిగిన టెస్టులు అన్నిట్లలో కూడా వచ్చిన ఇన్వెస్టిగేషన్స్లో కూడా లోపల కూడా కొంచెం ఇంజురీస్ ఉన్నట్టుగా ఉన్నవి. తర్వాత దానికి సంబంధించిన మందులు కూడా మేము పెట్టాము. ఇంకొకటి ఏంటంటే కొంచెం అంటే ముందటికి ఉన్న ఇప్పటికీ అలాగనే ఉంది పరిస్థితి. ఇంకా కొంచెం ఏంటంటే ఏదన్నా అవసరం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడున్న ఇన్ఫెక్షన్స్తో వేరే అవయవాలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము వచ్చినప్పుడు నిన్న కూడా చెవులకి బాగా చీమొస్తుండే. మేము ఇచ్చిన మందులకి కొంచెం ఈరోజు తగ్గింది, కానీ కడుపు ఉబ్బడం మొదలుపెట్టింది అని అంటే దాని అర్థం ఏంటంటే కడుపులో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి పెరిటోనైటిస్ అంటాం దాన్ని. సో తనకు ఉన్న ఈ ఇంజురీస్ వల్ల మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ ఉంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఏదైనా అవసరమైతే మా పై అధికారులతో కూడా ఒకసారి చర్చించి ఇక్కడ లేనిది ఏదైనా ఉంటే తెప్పించడానికన్నా లేదంటే పై హాస్పిటల్కి ఏమైనా షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే మెరుగైన వైద్యం కోసం ఒకవేళ ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే పాప పరిస్థితి ఇంకా విషమంగా మారితే ఎట్లా తీసుకుంటారు? అది ఒకసారి అంటే పాప కండిషన్ అయితే సీరియస్గానే ఉందండి. అంత మెరుగ్గా అంటే మనం అనుకున్నంత మెరుగ్గా అయితే ఏం లేదు. సో మేము ఏదైతే ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ కూడా ట్రీట్మెంట్లు టైంకి మానిటర్ చేసుకుంటా, తన గుండె మీద ఎఫెక్ట్ పడితే దానికి సంబంధించిన మందులు కూడా ఇచ్చుకుంటా, తర్వాత యాంటీబయాటిక్స్ కూడా కొంచెం చేంజ్ చేసి వాటికి సంబంధించింది ఇచ్చుకుంటా ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ముందు ఎట్లా ఉంటుంది అనేది, ఎందుకంటే ఇది ఒక సమయం చూడంగానే అది అర్థమయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే చిన్న పాప, అంత తీవ్రమైన గాయాలు ఒళ్ళంతా కూడా. సో మనం దేన్నైనా కొంచెం టైంతో ఏదైనా చెప్పగలము. సో ఈ టైంలో ఏమవుతుంది అది దానికి సంబంధించింది మనము చేసుకుంటూ ముందటికి వెళ్తూ ఉంటాం. సో ఏదన్నా ఇంకా ఏమైనా తీవ్రంగా ఏమైనా అయితే దాని గురించి ఒకసారి సార్తో కూడా మన పై అధికారులతో కూడా మాట్లాడి దాన్ని ఇక్కడ ఉంచడమా లేకపోతే పైకి షిఫ్ట్ చేయడమా అనేది అది దాని నిర్ణయం తీసుకుంటాం. పాప కాన్షియస్లో ఉందా ఇప్పుడు? కనీసం ఏమన్నా చూస్తుందా పాప? ఇప్పుడు ముందటికంటే ఇప్పుడు కొంచెం కళ్ళు తెరుస్తుంది, కానీ బాగా నొప్పితోనుంది యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే పాప చెప్పుకోలేదు కాబట్టి కొంచెము అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తుంది, అప్పుడప్పుడు కొంచెం డల్గా ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది అనేది మనం ఇచ్చే మందులు బట్టి, అంటే నిన్న ఇచ్చిన మందులకి తర్వాత చూసిన పరిస్థితికి మళ్ళీ ఈరోజు కొంచెం మందులు అప్గ్రేడ్ చేసుకొని చేంజ్ చేయడం జరిగింది. చిన్న పాప కదా సార్, ఇంకా తల్లిపాలు తాగుతూ ఉండాలి. ఇప్పుడు తల్లి ఉందా దగ్గర, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏమంటే ఫుడ్ ఏం లిక్విడ్స్ ఏమి? మేము ట్యూబ్ ద్వారా పాలు తాగించడానికి ట్రై చేస్తున్నాము. అంటే సొంత తల్లి లేనట్టుంది. సో ఏవైతే పాలు ఇక్కడ మా వాళ్ళు తయారు చేస్తారో ఎన్ఐసిలో, ఆ పాలు మేము గొట్టం ద్వారా ఇస్తున్నాం. ఎందుకంటే పాప కాన్షియస్గా లేదు కాబట్టి, ఒకవేళ కాన్షియస్గా లేనప్పుడు నోటి ద్వారా ఇవ్వలేం కాబట్టి, ఇవ్వడం వల్ల ఊపిరితిత్తులకు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్యూబ్ ద్వారా పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా పాప పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఒకవేళ హైదరాబాద్ తీసుకెళ్లాలా, లేదా ఇన్ఫెక్షన్ వల్ల లేకపోతే కడుపులో లేకపోతే అవయవాలు ఏమైనా దెబ్బతింటే కనుక మెరుగైన వైద్యం కోసం ఉన్నత అధికారులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా పాప పరిస్థితి అయితే విషమంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి, క్షణాలు గడుస్తున్నాయి. పాప ఇంకా క్షీణిస్తూనే ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం అయితే శాయశక్తిలో పనిచేస్తామని వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.